కొన్ని సంవత్సరాల క్రితం ఆడిట్ రిపోర్ట్లో ఒక విషయం ప్రచురించారు. చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో కనిపించకుండా పోయిన ఒక రోడ్ రోలర్. దానికి వాళ్ళు ఇచ్చుకున్న వివరణ, సదరు రోడ్ రోలర్ని చెదలు తినేశాయి. ఇంతటి అద్భుతమైన పనిని ఆ చెదలు చేసినందుకు వాటిని అభినందించాలా, లేదా అంతటి అబద్ధాల్ని ఆడగలిగిన అధికారుల సృజనాత్మకతకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలా? ప్రభుత్వ ఆస్తులు పన్నులు కట్టే ప్రజలవేనన్న కనీసపు ఇంగితం లేని దుర్మార్గం మన వాళ్లది. ప్రతి నెల టంచన్గా 1వ తారీఖున జీతాలొస్తాయి. ఇంకా చెప్పాలంటే చెయ్యి తడవకుండానే చిన్న కాగితం ముక్కను కూడా పక్కకు జరపని వాళ్లకు జీతాల కంటే గీతాలే ఎక్కువ వస్తాయి. కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి పై స్థాయి అధికారి వరకు మామూళ్ళు ముడతాయి. రాజకీయ నాయకులకు లంచాలొస్తాయి. ఇంతమందికి ఇన్ని రకాలుగా డబ్బు ముడుతున్నా మరి ఆఫీసులో ఉండాల్సిన వస్తువులు, యంత్రాలు ఇలా చెదలు పట్టి మాయమెందుకు అవుతున్నాయి? అవినీతికి కాదేది అనర్హం. ఆ మధ్య సింగరేణి బొగ్గు గనుల్లో ఉండాల్సిన ఒక టిప్పరే మాయమైపోయింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ పెద్ద పెద్ద ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు కాబట్టి సరిపోయింది. అక్కడున్న ప్రైవేట్ సెక్యూరిటీలు ఆ బడాబాబుల ప్రాజెక్ట్ సైట్ల నుంచి పూచిక పుల్ల కూడా పోనివ్వరు. అదే గవర్నమెంట్ ఆఫీసుకు వచ్చేసరికి పెన్సిళ్లతో మొదలయ్యే దొంగతనాలు ఇంకా ఏ వస్తువులు, యంత్రాల దాకా వెళ్తాయో తెలియదు. సరే, ఇవన్నీ సంవత్సరాలుగా జరిగిపోతున్న వ్యవహారాలేనంటూ సరిపెట్టుకుందాం. మరి గవర్నమెంట్ వేసే కమిటీలు, కమిషన్లు, విచారణ సంఘాలు డబ్బులెలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తాయో కూడా ఒక్కసారి చూసొద్దాం రండి. మన విశాఖపట్టణానికి మొన్న ఈ మధ్య సర్కారీ చుట్టాలు చెళ్లారు. మొత్తం 4 సభ్యులతో కూడిన ఒక నిపుణుల బృందం ఇక్కడ బాక్సైట్ లభ్యత ఎలా ఉందో సర్వే చేయాల్సిన పని మీద వచ్చి వాలిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కోరిక మేరకు కేంద్ర అటవీ శాఖ ఈ 4 పంపించింది. ఈ 4 మొదటి రోజున హోటల్ గది నుంచి బయటకు కూడా అడుగు పెట్టలేదు. కారణం, ఇక్కడ బాక్సైట్, గిక్సైట్ అంటూ మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడానికే వీల్లేదంటూ కొంతమంది ఆందోళన చేశారు. రెండో రోజు దాదాపు 14 లక్షల ఖర్చుతో ఓ హెలికాప్టర్ అద్దెకి తీసుకుని గాల్లో చక్కర్లు కొట్టి సర్వేలు చేపట్టారు. మూడో రోజు మళ్లీ హోటల్లోనే ఉండి ప్రజా సంఘాల అభ్యంతరాల్ని నమోదు చేసుకున్నారు. 4వ రోజు తిరుగు ప్రయాణం. వీళ్లకైన తిండి ఖర్చు అక్షరాల 90,000. అయితే హోటల్ అద్దె మాత్రం 3.88 లక్షల రూపాయలు. ఇక 67,000 రూపాయలు వాహనాలకు, 15,000 రూపాయలు ఫోటో కాపీయింగ్ అనబడే జెరాక్స్ ఖర్చు. ఇంతకు ముందే చెప్పినట్లు అక్షరాల 13.78 లక్షలు హెలికాప్టర్ అద్దెకు చెల్లించారు. వెరసి 19.63 లక్షల రూపాయలు ఈ కమిటీ చేసిన ఘనకార్యానికి మొత్తమైన ఖర్చు. ఆర్టీఐ చట్టం కింద కెప్టెన్ జె రామారావు అనబడే పర్యావరణ హక్కుల ఉద్యమకారుడు తెప్పించుకున్న సమాచారంలో ఈ వివరాలు బయటపడ్డాయి. దుబాయ్లో ఉన్న ఓ అల్యూమినియం కంపెనీతో పాటు జిందాల్ సంస్థ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీలకు మన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ముడి బాక్సైట్ ఖనిజాన్ని తవ్వి తీయడానికే ఈ ప్రయత్నమని తెలుస్తోంది. సరే, ఘనమైన మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి కార్పొరేషన్లు పూర్తిగా కళ్ళు మూసేసుకుని ఇచ్చిన మైనింగ్ పర్మిషన్లకు వేల కోట్లు ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లాయో ఒక పక్క సిబిఐ పలుగు పారా పట్టుకుని తవ్వి తీస్తోంది. ఇప్పుడు సర్వేల పేరుతో, దర్యాప్తుల పేరుతో ఈ నిపుణుల్ని పంపి ఈ ప్రభుత్వాలు వెలగబెట్టేదేమిటో వాళ్లకే తెలియాలి. ట్యాక్స్ పేయర్స్ మనీ ఇలా హోటళ్ల పాలవడం కొత్తేమీ కాకపోయినా మరీ బాధ్యతారహితంగా జరిగే విచ్చలవిడి ఖర్చును అధికారులు నియంత్రించలేకపోవడం చూసి బాధేస్తుంది. స్టడీ టూర్ల పేరుతో విదేశాలకు వెళ్లే మంత్రులు, అధికారులు చేసే ఖర్చు అంతెందుకు, మన రాష్ట్రాన్నే తీసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక పని మీద ఢిల్లీ వెళ్లే అధికారులు వాళ్ళు పెట్టే ఖర్చును లెక్కేస్తే ఎంతవుతుందో ఆర్టీఐ చట్టం కింద సమాచారం కావాలంటూ అడిగేద్దాం. ఇక మన ముఖ్యమంత్రి బృందం ఢిల్లీ వెళ్ళొచ్చిన ఖర్చుల్ని కడిగి పారేద్దాం. ఇలా ఎన్నెన్నో పద్దులు, జాబితాలు, డెబిట్లు, క్రెడిట్లు ఎంతెంతో అడక్కపోతే ముందే చెప్పినట్లు రోడ్ రోలర్లను చెదల ఖాతాలో జమ చేసేసి చేతులు దులిపేసుకునే అధికారులు, నాయకులు పుట్టుకొస్తూనే ఉంటారు. అందుకే ఆర్టీఐ చట్టాన్ని నమ్ముకుందాం. దురదృష్టం ఏమిటంటే ఆ చట్టానికి కొత్త చుట్టాలుగా వచ్చిన వాళ్ళనే నమ్ముకోలేకపోతున్నాం. తాళం వేసుకున్నాం, గొళ్ళాలే మర్చిపోయాం.